ఎవరు చంపలేదు కదా. కుట్ర లేదు కానీ నిర్లక్ష్యం ఉందా అనేది నేను అంటోంది. ఆ నిర్లక్ష్యం అనేటటువంటిది జరిగి ఉండొచ్చును. ఈవో నిర్లక్ష్యం అవ్వదు కదా, చైర్మన్ నిర్లక్ష్యం అవ్వదు కదా. అక్కడ పనిచేసే సిబ్బంది వాళ్ళని సస్పెండ్ చేస్తావు, వాళ్ళ ఉద్యోగులను తీస్తావు. కానీ అక్కడ ఏం జరిగింది, దానికి ఇన్ఛార్జిగా ఉండాల్సినటువంటి వెటర్నరీ హెడ్ ఎవరైతే ఉన్నారో హరినాథ్ రెడ్డి, అతన్ని మొన్న సస్పెండ్ చేసింది ప్రభుత్వం. తిరుపతి తొక్కిసలాట అప్పుడు ఆ క్యూ లైన్లకు ఇన్ఛార్జి అతనే. అతన్ని ఆ కారణంగా సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి పట్టించుకోవాలి వీళ్ళు. కానీ ఇదే హరినాథ్ రెడ్డి మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ వేసింది. ఇదే హరినాథ్ రెడ్డి గతంలో నిర్లక్ష్యంగా వహించాడని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2020 సంవత్సరంలో విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది. అప్పుడు ధర్మారెడ్డి ఈవో, అప్పుడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి కాదనుకుంటా, వైవి సుబ్బారెడ్డి అనుకుంటా. ఫస్ట్ లో అయ్యింది ఎవరు, వైవి సుబ్బారెడ్డి చైర్మన్. అప్పుడు ధర్మారెడ్డి ఈవో, అడిషనల్ ఈవో జవహర్ రెడ్డి. ఆయన పశుసంవర్ధక శాఖ డిగ్రీ అయింది, పశువుల డాక్టర్. ఆయన డాక్టర్ డిగ్రీ చదివారు, వెటర్నరీ. ఆయనకి అదంతా తెలుసు అక్కడ విషయం. దాన్ని సెటరేట్ చేసే నివేదిక ద్వారా బాగు చేసింది ఆయన. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఆ టైంలో, అంటే అప్పుడు కూడా నిర్లక్ష్యం జరిగిందనే కదా. అప్పుడు ఈయన తీసేయబోయారు హరినాథ్ రెడ్డి. కానీ అక్కడ కూర్చున్న ప్రొవిజన్ ప్రకారం అతన్ని తీయడానికి లేదు, డైరెక్టర్ని ఉద్యోగం తొలగించడానికి లేదు. అందుకని నోటీస్ ఇచ్చి వదిలేశారు అతన్ని. అప్పుడు అతను ఆ తర్వాత బాగానే నిర్వహణ నడిచింది. మేబీ అప్పుడు కూడా చనిపోయి ఉంటే తెలుగుదేశం వాళ్ళు హైలైట్ చేసి ఉండాలిగా, చేయలేదుగా. ఇప్పుడు నిన్న చెప్పింది కూడా అదే కదా, వైసీపీ హయాంలో అప్పుడు వాళ్ళు సరిగ్గా ఈ ఫుడ్ అది సరిగ్గా పెట్టక, ఆహారం సరిగ్గా లేకపోతే కుళ్ళిపోయి పురుగులు పట్టేసి అందుకే ఆవులు చనిపోతున్నాయని. ఎవరు ఏ ఆధారం ఏంటి? నోడుతో స్టేట్మెంట్ కాదు కదా. 191 చనిపోయినాయి ఇప్పుడు అని రిపోర్ట్ ఉంది. అంటే ఈవో చెప్పింది ఆధారం. అరే ఈవో ఆధారం అంటే నోడుతో ఏమైనా మాట్లాడచ్చు కదా. ఆయన నెయ్యి గురించి చిరొక మాట చెప్పారు. అప్పుడు ఇప్పుడు రాజకీయాలే మాట్లాడుతున్నారు కదా, అధికారులు రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు అధికారిక విధుల గురించి మాట్లాడుతున్నారు.